జేహెచ్ఎంసీ కౌన్సిల్లో వందే మాతరం వివాదం, బీజేపీ ఎంఐఎం సభ్యుల వాగ్వాదం. వందే మాతరం గీతం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు నిలబడలేదని బీజేపీ ఆరోపణ. తమని అవమానించారన్న మజ్లిస్, కుర్చీలోకి ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలంటూ చూస్తున్నాం. ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రాలు రెండు ఉన్నాయి. బీజేపీ ఒక దరిద్రం, ఎంఐఎం ఒక దరిద్రం. వీళ్ళు చేసేటువంటి సెంటిమెంట్ రాజకీయాలు కావచ్చు. వాస్తవంగా నిన్న నేను కూడా చూసిన, వందే మాతరం పాడుతున్నప్పుడు ఎంఐఎం వాళ్ళు నిలబడలేదు. ఎందుకు నిలబడరు? వందే మాతరం ఏమన్నా కులాన్ని మతానికి సంబంధించిందా, లేకపోతే ఇంకేమైనా వర్గానికి సంబంధించిందా? అది దేశానికి సంబంధించినటువంటి వందే మాతర గీతం. అది నిలబడాలి కదా. నిలబడకుండా ఈరోజు అవమానిస్తే ఎందుకు కుంటారు? బరాబర్ బీజేపీ వాళ్ళు అంటారు, తప్పేమున్నది? వాళ్ళు ఇంకెక్కువ అంటారు, ఎందుకంటే వాళ్ళలో ఇంకెక్కువ ఉంటుంది కదా. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. వందే మాతరం గురించి మీకు ఎందుకంత చులకనా? అది దేశం గురించి కదా రాసింది. మీ వర్గాలకు ఏమైనా అన్ని అగనెస్ట్గా ఉందా? అదేమన్నా ఫస్ట్ ఎంఐఎం లాంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్పొరేటర్లు వీళ్ళందరినీ ఫస్ట్ ఒక ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా ప్రకటించాలి. ప్రకటిస్తే బాగుంటుంది. వీళ్ళు చేయబట్టే ఇదంతా జరుగుతూ ఉన్నది. వీళ్ళకు తోడు బీజేపీ ఒకటి, వీళ్ళు అందరూ లోపాయకర ఒప్పందం చేసుకొని మీరు ఇట్లా అనాలి, మేము ఇట్లా చేయాలి అని పెద్ద అడ్జేస్తూ ఉంటారు. వీళ్ళు ఎమోషన్స్ రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉంటారు. బీజేపీ ఎంఐఎం ఒకటి కాదనుకుంటారా? బరాబర్ ఒకటే, 100% ఒకటే. వాళ్ళు ఎక్కడ బీజేపీ గెలవనా అక్కడ ఎంఐఎం పోటీ ఇస్తుంది. ఎక్కడ బీజేపీ గెలవనా అక్కడ ఎంఐఎం పోటీ ఇస్తుంది. మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కానీ అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మారుతున్న శతాబ్దాల గాయాలు. నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఆత్మనిర్భరత పోలేదు. మన జాతీయ చిహ్నాల రూపకల్పనలోనూ దాని ప్రభావం. వచ్చే 10 ఏళ్ళలో ఆ భావజాల నుంచి బయటపడదాం. అయోధ్యలో మోదీ, రామమందిరపై ధ్వజారోహణం, కరసేవకుల ఆత్మలు నేడు శాంతించాయి అంటూ చూస్తూ ఉన్నాం.